పాయింట్ కాడికి వచ్చాము. మానసాదేవి గుడి కట్రా. ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ గుర్రాల స్టాపింగ్ ఉంది. ఇంక ఈ నుంచి బిల్డింగ్లు వచ్చాయి. కమ్మవాడు అక్కడ కనిపించేది ఉండొచ్చు. మనం కట్రా మాస్టర్ వైష్ణవిదేవి ఇంట్లో గుర్రం పాయింట్ కారణం. చుట్టూ నేచర్ ఎట్టుంది వెనకాల కొండలు అక్కడ కనపడుతున్నా చూడండి. అక్కడికి వెళ్ళాలి. ఇది కాశ్మీర్ అందాలు. అది అమ్మవారి గుడి, మాతా వైష్ణవిదేవి గుడి. అక్కడ కనపడుతుంది కొండలు. ఇక్కడ హెలీప్యాడ్. चलो आ बेटा। మనం హిమాలయ పర్వతాల్లో ఉన్నాము. ఇది చిన్న కథ కాదు, ఇది హెలీప్యాడ్. అది అమ్మవారు. ఇది ఒక వండర్ఫుల్ వండర్ఫుల్. మనం ఆకాశంలో ఉన్నాం, భూమిలో లేము, అంత ఎత్తులో ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మనము 6 గంటలకు బయలుదేరాము. ఇప్పుడు సమయం 11 అవుతుంది. దాదాపుగా ఇంచోపు ఈ హిమాలయ పర్వతాల్లో ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము. దగ్గరికి వచ్చేసాం. ఇది వైష్ణవిదేవి టెంపుల్. చాలా డిఫికల్ట్ నడాలంటే ఒక ఎక్స్పీరియన్స్. ఇక్కడ గుర్రాలు కూడా అందుబాటులో ఉంటాయి, డోలీలు అందుబాటులో ఉంటాయి, మనం వెళ్ళొచ్చు. కానీ మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ బాగుంటుందని నడిచి వచ్చాం. బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అదండి ఫ్రెండ్స్, మాతా వైష్ణవి ఎగ్జాక్ట్గా ఇక్కడ 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 దీంట్లో ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ఎగ్జాక్ట్గా ఇది. ఇక్కడ నుంచి మనం ఈ పక్క హిల్ ఎక్కి వెళ్తున్నాం. ఇక్కడ రోప్ కూడా ఉంది. రోప్ ద్వారా కాలభైరవ దర్శనం చేసుకోవచ్చు. ఇది రోప్. ఫ్రెండ్స్ మనం కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాము. మాతా వైష్ణవి నుంచి 2 కిలోమీటర్స్ అన్నారు. రోప్ కూడా ఉంది. రోప్ 1 అవర్ పడుతుంది అంటున్నారు. ఫుల్గా జన రష్ ఉన్నది. కాబట్టి మనం బై వాక్తో వెళ్తాం. అంది ఇది రోపు కనపడుతున్నాం కదా ఫ్రెండ్స్. అది మాతా వైష్ణవిది. అది ఫ్రెండ్స్, అది మాతా వైష్ణవిది. ఆ హిల్లో ఉన్నారు, మంచి గుట్టలో లోపల ఉన్నారు ఫ్రెండ్స్. మనం కాలభైరవ దర్శనానికి వెళ్తున్నాం. ఇది రోపు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఒకసారి చూడొచ్చు. మనం కాలభైరవ టెంపుల్ కాడ ఉన్నాము. వైష్ణవిదేవి కాత్రా. ఒకసారి చుట్టూ చూడండి. ఎక్కడైనా భూమి కనబడుతుంది, మొత్తం హిల్.
భూమికి చాలా ఎత్తులో ఉన్నాం. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏడున్నాం చూడండి, ఆకాశంలో ఉన్నాం. పూర్తిగా మబ్బు కమ్ముకునేసింది. మనం ఆకాశంలో ఉన్నాం. పూర్తిగా మేఘాలతో కమ్ముకున్నాం. डिलीवरी कब है? मोनो करते डिलीवरी का. ఈ భక్తులు ఒక రాయి పెట్టుకొని స్నానం చేసుకొని ఒక సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. మనం చూడొచ్చు. జై మాత. चलो మళ్ళీ ఇంకొకసారి కూడా చూడొచ్చు మనం. టెంపుల్ కొత్తగా కడుతున్నారు, అది కాట్రా సిటీ. స్టెప్స్ बिल्कुल नहीं हार के आ रहा हूँ मैं. ఫ్రెండ్స్, ఇది కాలభైరవ, అది మాత వైష్ణవిదేవి టెంపుల్. అది ఆ గ్యాప్లో కనపచ్చేది. ఇది కాలభైరవుడు. మనం కాలభైరవ దర్శనానికి వెళ్తాం. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ ఫ్రెండ్స్ మనం వెళ్తున్నాము. చూడండి ఎంత అప్ ఉందో.